అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అక్షయ పాత్ర కలిగే విశిష్టత ఏంటి, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా, ఎటువంటి రోజుల్లో పెట్టుకోవాలి, ఒకవేళ అక్షయ పాత్రని మార్చుకోవాలన్నా ఏ రోజుల్లో మార్చుకోవాలి, ఇది ఇంట్లో ఉన్నప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ పాత్ర, అక్షయము అంటే క్షయం లేనిది అని అర్థం, అంతం లేనిది అని అర్థం, ఎప్పుడు కూడా ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది అని అర్థం. అందుకనే అక్షయ పాత్ర అనేది దానికి పేరు. అక్షయ పాత్రం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట ఎప్పుడూ కూడా ధనధాన్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవడం కోసం కావలసిన వస్తువుల్లో ముఖ్యంగా కావాల్సింది రాళ్ల ఉప్పు, ధాన్యాలు, పసుపు కుంకుమ, ఎర్రటి క్లాతు, మంగళకరమైన వస్తువులు, ఒక మట్టి కుండ, దానితో పాటు మట్టి ప్రమిద, ఈ విధమైన వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి పెట్టిన అక్షయ పాత్రనే మళ్ళీ మళ్ళీ మనం వాడుకుంటూ ఉండొచ్చు కనుక కుండని మనం దేవుడి గదిలో ఈ అక్షయ పాత్రను పెడతామా లేదా బీరువాలో పెట్టుకుంటామా పూజ అయిన తర్వాత చూసుకొని దానిని బట్టి మీరు ఈ కుండ సైజ్ అనేది తెచ్చుకోండి. అయితే ఇది ఇలా చిన్న కుండ కూడా ఉంటుంది. మనకు ఉండే ప్లేస్ని బట్టి పూజా మందిరంలో ఇలా చిన్న కుండలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అక్షయ పాత్ర కొత్తగా తెచ్చుకుంటున్న కుండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుండతో పాటుగా ఇలా ఒక మట్టి ప్రమిద ఏదైనా తెచ్చుకోండి. ఒక కుండ ఇంటికి తీసుకురాకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి కుండలు కొన్ని అపరకర్మలకు మాత్రమే వాడుతూ ఉంటారు కనుక ఈ కుండను తెచ్చుకునేటప్పుడు కూడా నేనైతే టిక్ మార్క్ పెట్టి తెచ్చుకుంటా. అంటే ఎవరైనా ఈ కుండను చూస్తుంటే శుభకార్యానికి వాడుతున్నాము, టిక్ అని అంటే రైట్ సింబల్ ఉంటే అది మనకి రైట్గా కరెక్ట్ అని అర్థం కదా. కాబట్టి నేనైతే పాజిటివ్గా ఇండికేషన్ అవతల వాళ్ళకి ఈ కుండను చూస్తుంటే కనుక మనం తెచ్చుకున్నప్పుడు అలా ఇవ్వడం కోసం నేనైతే టిక్ మార్క్ పెట్టి తెచ్చుకుంటాను. అంటే శుభకార్యానికి తీసుకువెళ్తున్నాము అని. ఇలా కుండను తెచ్చుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక మట్టి ప్రమిద కానీ చిన్న మూత లాంటిదైనా ఇటువంటిదైతే ఈ కుండ మీదకి తెచ్చుకోండి. మరి దీంట్లో వాడే మంగళకరమైన వస్తువుల్లో లక్ష్మీ గవ్వలు, శ్రీఫలం, తామర గింజలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ముత్యాలు, గురువింద గింజలు, శక్తి బాగుంటే వెండి లేదా బంగారం, అలాగే ఒక కాయిన్, ఇవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. అందరి దగ్గర మంగళకరమైన వస్తువులు ఉండవు కాబట్టి మీరు గుండు వక్కను కూడా వేసుకోవచ్చు, పసుపు కొమ్ములను వేసుకోవచ్చు, కాయిన్స్తో సహా ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేస్తున్నప్పుడల్లా కూడా రాళ్ల ఉప్పు కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ మన వంటలకు వాడుతున్నది కాకుండా ఇలా పూజ నిమిత్తం వాడే ఒక ప్యాకెట్ అనేది పక్కన పెట్టుకుంటే దాన్ని మనం వాడుకోవచ్చు. అలాగే ఎర్రటి క్లాత్ అనేది ఇవి ముడుపులు కట్టడానికి ఇట్లా చిన్న క్లాత్లు అయితే 5 రూపీస్కి అలా అమ్ముతూ ఉన్నారండి. అటువంటి క్లాత్ తెచ్చుకోవచ్చు. బ్లౌజ్ పీస్లో అయినా చిన్న పీస్ కట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇటువంటి కలర్స్ కూడా వాడవచ్చు. అమ్మవారికి లక్ష్మీదేవిగా మన స్వరూపంగా భావించి పూజ చేసుకుంటాం కనుక ఎరుపు క్లాతే ఎక్కువ వాడండి, లేదా పసుపు క్లాత్ కూడా వాడుకోవచ్చు. ఇక అలాగే మనం ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడానికి బియ్యాన్ని, ధాన్యము, గోధుమలు ఇటువంటివి కూడా వాడుకోవచ్చు. ఇవి అయితే అక్షయ పాత్రకి ఏర్పాటు చేసుకోవడం కోసం కావాల్సిన వస్తువులు. మరి ఈ అక్షయ పాత్రని ఎప్పుడెప్పుడు పెడతారు అని అంటే అక్షయ తృతీయకి తప్పనిసరిగా అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటారు. ధనత్రయోదశికి, ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు, పండగలప్పుడు, ఏకాదశి తిథుల్లో, పంచమి తిథుల్లో, అమ్మవారి ప్రత్యేక నవరాత్రుల్లోనూ ఇటువంటి రోజుల్లో కూడా ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కొత్తగా అంటే మొదటిసారి తెస్తున్న వాళ్ళైతే కనుక కుండని తెచ్చుకున్న తర్వాత ఒక అరగంట పాటు నీటిలో అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆరనిచ్చిన తర్వాత అప్పుడు ఈ అలంకరణ అనేది చేసుకోండి. పసుపు, కుంకుమ, గంధము, విభూది ఇటువంటివి వాడుతూ మనము ఈ అక్షయ పాత్రని తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఇలానే అలంకరించాలని ఏం లేదు. లక్ష్మీప్రదంగా మన ఇంట్లో ధనధాన్య వృద్ధి కోసం ఈ అక్షయ పాత్ర మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక ఎప్పుడూ ఆ కుండ లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండాలి. కాబట్టి మీరు ఎంత అందంగా అలంకరించగలరో నిండుగా ఆ విధంగా మీ మనసుకు నచ్చినట్టుగా అలంకరణ చేసుకోండి. ఇక్కడ కుంకుమ, పసుపు రాసేటప్పుడు కూడా మనము జవ్వాది కానీ, జవ్వాది లిక్విడ్ కానీ, పచ్చకర్పూరం కానీ ఆ పసుపు కుంకుమలో కలిపి మనం ఈ విధంగా అలంకరణ చేసుకోవడం వల్ల కుండ కూడా మనం పూజలో పెట్టిన పరిమళ భరితంగా ఉంటుంది. చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ విధంగా కుండని కుంకుమతోనూ పసుపుతోనూ అలంకరణ చేసుకొని ఇక్కడ నేను కొంచెం గంధం రాసి అమ్మవారి బీజాక్షరాలు రాసుకుంటాను. అయితే ఇక్కడ నేను విభూదిని వాడి ఈ కుండని కూడా ఇలా అందంగా అలంకరణ చేసుకుంటున్నానండి. ఈ అలంకరణ అంతా కూడా మీకు మనసుకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఎందుకు ఈ అక్షయ పాత్రకి ఇంత ప్రాముఖ్యత అక్షయ తృతీయ రోజు అని అంటే మనం ఈ అక్షయ తృతీయ
ధనత్రయోదశి, దీపావళి, లక్ష్మీ పూజలు, నవరాత్రులు, పంచమి ఇటువంటి మంచి రోజుల్లో ఎందుకు పెట్టుకుంటాము అని అంటే, పురాణాల ప్రకారం కూడా మహాభారతంలో మాయాజూదంలో ఓడిన పాండవులు వనవాసానికి బయలుదేరిన సమయంలో వారితో పాటు చాలామంది పండితులు కూడా వాళ్ళతో పాటు వెళ్తారట. వద్దని వారించినా కూడా దుర్మార్గుడైన దుర్యోధనుడి పాలనలో తాము ఉండలేము, మీ వంటే వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ వెళ్తారట. దీంతో వాళ్ళందరినీ కూడా ఎలా పోషించాలో అనే ఆలోచనలో పడతారట పాండవులు. ఆ సమయంలో ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా ప్రత్యక్ష భగవానుడు అక్షయ పాత్రని ప్రసాదిస్తాడు. ఈ అక్షయ పాత్రని ప్రసాదించిన రోజు కూడా అక్షయ తృతీయ. అందుకనే అక్షయ తృతీయ పూజ చేసే రోజు ఈ అక్షయ పాత్రను పెట్టి మనం పూజిస్తాం. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా అవసరమవుతుందో అంత భోజనం లభిస్తుందని చెప్తాట సూర్య భగవానుడు. అలా మొదటిసారిగా అక్షయ పాత్రని సూర్యుడు పాండవులకు ప్రసాదించాడు కనుక మనము ఈ అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు ఈ విధంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం వల్ల కూడా మన ఇంట్లో కూడా అదే విధంగా ధనధాన్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆకలి బాధలు అనేవి ఉండవు. అవసరమైతే మనం ఇంకో నలుగురికి పెట్టే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అని అంటారు. అంటే పేదవారికి కూడా అవసరమైతే సాయం చేసే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అని నమ్ముతారు కనుక అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటాం. అయితే లక్ష్మీప్రదంగా భావిస్తున్నాం కనుక అమ్మవారి బీజాక్షరాలు శ్రీమని ఈ విధంగా కుండనైతే రాసుకొని కుండ మీద నిండుగా కూడా కుండను చుట్టుపక్కల కూడా ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకున్నాను. చూసారా కుండ ఎంత కళగా ఉంటుందో. ఇలా పూజా మందిరంలో మీరు పెట్టుకున్నా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. అందుకనే కుండని ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రాక్ సాల్ట్, మన కల్లుప్పు అంటాం కదా, అది మాత్రమే పొయ్యాలి. గట్టి ఉప్పు, మెత్తటి సాల్ట్ అయితే వాడకూడదు, గట్టి ఉప్పే పొయ్యాలి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఎక్కువగా కల్లు ఉప్పును వాడుతూ ఉంటాం. ఐశ్వర్య దీపాలను వెలిగించుకుంటూ ఉంటాము. ఎందుకంటే అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ సముద్రం నుంచి వచ్చే ఉప్పును కూడా మనం పూజలకు వాడుతూ ఉంటాం. అయితే ఈ కుండలో ఒక సగం దాకా పోసుకోవచ్చు, సగం పై వరకు కూడా పోసుకోవచ్చు. కుండలో ఈ విధంగా ఉప్పునైతే కల్లు ఉప్పును పోసుకోండి. లేదా మీరు 3 దోసిళ్ళు కానీ 3 గుప్పిళ్ళు కానీ ఇలా కూడా కొలిచి మీరు ఈ కుండలో ఉప్పును పోసుకోవచ్చు. మీరు తీసుకునే సైజుని బట్టి ఒక సగం వరకు ఉప్పు ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మనం మంగళకరమైన వస్తువులు వేసుకోవాలి. ఇలా ఒక రెడ్ క్లాత్ అయితే తీసుకోండి. మనకి చాలామంది అడిగేది ఏదైనా ముడుపులు కట్టినప్పుడు ఆ క్లాత్ని ఏం చేయాలని. ఇలా మనం వీటికి కూడా పూజలకు కూడా వాడుకోవచ్చు, అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అటువంటి క్లాత్లు ఏదైనా ఇంట్లో ఉంటే కనుక పూజలకు వాడేవే ఉంటే. ఇక్కడ దీంట్లో ఈ క్లాత్ మీద కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ నామాన్నే ఉచ్చరిస్తూ ఇక్కడ మంగళకరమైన వస్తువులన్నీ వేయండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు కొమ్ములు, వెండి పూలు, ఇంకా మీకు శక్తి ఉంటే వెండి కాయిన్స్ కానీ బంగారం ఏదైనా చిన్న రూపు లాంటిది కానీ ఏదైనా ఒక బంగారపు చిన్న ఒక ముచ్చం అంత పూసలాగా ఉన్నా కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి మంగళకరమైన వస్తువులు, ఇంట్లో మన శుభాన్ని కలగచేసే వస్తువులు ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ అక్షయ పాత్రలో ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఒక పసుపు కొమ్మైనా పెట్టి దీంట్లో పెట్టుకోవచ్చు. ఇక నేను ముత్యాలు, గోమతి చక్రాలు అన్నీ 3 చొప్పున తీసుకున్నాను. ముత్యాలు 5 తీసుకున్నాను, మిగతావన్నీ 3 తీసుకున్నాను. గురువింద గింజలు కూడా 5, శ్రీఫలం 1 పెట్టాను, అలాగే కాయిన్స్ ఒక 3. ఇవన్నీ కూడా వేసుకొని మనం వీటిని కట్టచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఒక పసుపు కొమ్ము, మనం సౌభాగ్యానికి పసుపు కుంకం కన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదండి, కాబట్టి ఒక పసుపు కొమ్ము దాంట్లో పెట్టచ్చు. అలాగే గుండు వక్క ఉంటుంది కదా, లక్ష్మీదేవి స్వరూపంగా గుండు వక్కను చూస్తూ ఉంటాం. అందుకని తాంబూలంలో కూడా గుండు వక్క లేని తాంబూలం కంప్లీట్ కాదనమాట. ఈ గుండు వక్కను కూడా ఈ విధంగా పెట్టి ఇక్కడ నా దగ్గర వెండి కాయిన్ ఉంది కాబట్టి వెండి కాయిన్ పెడుతున్నాను, లేకపోతే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి మరొకసారి ఇవన్నీ కూడా మా ఇంట ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. 2 ధాన్యం గింజలు కానీ బియ్యం గింజలు కానీ దీంట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఇంట ఎప్పుడూ అక్షయంగా ఉండాలి, వృద్ధి చెందుతూనే ఉండాలి, నలుగురికి సాయం చేయగలిగే శక్తి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. అవేవి కూడా పడిపోకుండా 4 వైపులా కూడా ఇలా క్లోజ్ చేసేసి చిన్న మూటలాగా ఈ విధంగా, ముడి కూడా ఏమి వేయక్కర్లేదు, ఇలా ఫోల్డ్ చేసేయండి. వీటిని మనం ఈ చెంబులో పెట్టుకుంటాం, ఈ అక్షయ పాత్రలో పెట్టుకుంటాం. ఈ అక్షయ పాత్ర పెట్టే ముందు కూడా ఉప్పులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి నమస్కారం చేసుకొని అప్పుడు మనం ఈ తయారు చేసుకున్న రెడ్ క్లాత్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి ఈ అక్షయ పాత్రలో పెట్టాలి.
ఈ క్లాత్లో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మరి కాయిన్స్ అనేవి, ధనం అనేది మనకి ఎంతో అవసరం కదా. మరి ఆ ధనానికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, అప్పుల బాధలు అనేవి లేకుండా ఉండటం కోసం ఈ ధనంలో కాయిన్స్ నిండుగా ఉంటే కనుక, మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అంతా కూడా నిండుగా పోసుకోవచ్చు. ఒక మూత పెట్టే వరకు మనకి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అంతవరకు కూడా ఈ విధంగా కాయిన్స్ పోసుకోవచ్చు. ఇవి 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ ఎలా ఉన్నా సరే ఈ కాయిన్స్ అన్నీ కూడా నిండుగా ఈ విధంగా పోసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇన్ని కాయిన్స్ లేదంటే మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అవి 100 రూపాయలు అవ్వచ్చు, 101 అవ్వచ్చు, 21 రూపాయి అవ్వచ్చు, లేదా ఇంకా డబ్బులు అవ్వచ్చు, ఇలా ఎంత ఉన్నా సరే మీ దగ్గర పెట్టుకొని దానిపైన ఈ విధంగా నోట్లు కూడా ఉంటే నోట్స్ కూడా పెట్టిన తర్వాత కంపల్సరీగా అక్షయ పాత్ర మీద మూత అనేది ఉండాలి. ఇలా కుండ మీద లాంటి వచ్చే మూతలు ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఒక ప్రమిద అనేది తెచ్చుకున్నాం కదా, ఆ ప్రమిదకు కూడా ఈ విధంగా అలంకరణ చేసి నేను స్వస్తిక్ మార్క్ వేశాను. అలంకరణ చేసి ఈ కుండ మీద ఈ విధంగా మూతలాగా పెట్టుకోవాలి. ఇంతటితో మన అక్షయ పాత్ర తయారు చేసుకోవడం అనేది పూర్తవుతుంది. ఈ తయారు చేసుకున్న అక్షయ పాత్రను పెట్టుకోవడం కోసం కూడా పూజ దగ్గర అడుగున ఒక చిన్న తమలపాకు మీద కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద పెట్టచ్చు, నవధాన్యాల మీద పెట్టుకోవచ్చు, గోధుమల మీద పెట్టచ్చు. ఇక్కడ అందరి దగ్గర అవైలబిలిటీగా ఉండేది బియ్యం కాబట్టి బియ్యంలో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ అక్షయ పాత్రని దాంట్లో పెట్టి డైరెక్ట్గా అడుగును పెట్టకుండా, అంటే నేల మీద పెట్టకుండా ఈ విధంగా బియ్యంలో పెట్టి పూలతో అలంకరణ చేసి తప్పనిసరిగా ధూపాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఈ అక్షయ పాత్రని మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అయితే ఇదంతా తయారు చేసుకోవడం మీరు పూజా మందిరం దగ్గరే కూర్చుని చేసుకునే ప్లేస్ ఉంటే అక్కడే చేసుకొని ఆ పాత్రని ఆ పూజా మందిరం దగ్గర పెట్టండి. రేపు అక్షయ పాత్రకైతే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా ఈ అక్షయ పాత్రను అక్కడ పెట్టి అమ్మవారిని పెట్టి పూజ అనేది చేసుకోండి. ధూపం తప్పనిసరిగా వేయండి. ఎప్పుడెప్పుడు ఈ అక్షయ పాత్రను మార్చచ్చు అని అంటే నెలకొకసారి పీరియడ్ అయిపోయినతో మార్చుకోవచ్చు, లేదా 3 months వన్స్ మార్చచ్చు. కుండ కొంచెం కళగా లేదు, మనం నిండుగా అలంకరణ చేసుకుందాం అనుకున్నప్పుడు మార్చచ్చు. అటువంటప్పుడు ఒక మంచి రోజు చూసుకొని మార్చండి. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కూడా ఈ అక్షయ పాత్రను పక్కకు తీసి దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పక్కన పెట్టుకొని లోపల పోసిన ఉప్పు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా నీటిలో కలిపేసి ఆ నీటిని ఏదైనా చుట్టుమొదట్లో వేసేయాలి. ఆ ఉప్పుని మళ్ళీ వాడకుండా మళ్ళీ కొత్త ప్యాకెట్ ఉప్పుని తెచ్చుకొని మళ్ళీ కొంచెం పోసి మళ్ళీ ఇవే వస్తువులు, మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవే వస్తువులు మళ్ళీ కావాలంటే వాడుకొని మళ్ళీ మీరు అక్షయ పాత్రని సిద్ధం చేసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మరి అక్షయ పాత్ర అనేది ఖాళీ ఉండకూడదు, అక్షయం లేనిది అని అనుకుంటున్నాం కనుక ఇది శుభ్రపరచుకోవాలి అనుకున్నప్పుడు కూడా కుండని ఒక తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసేసుకొని ఆ తర్వాత ఆ ఉప్పుని ఆ విధంగా ఆల్రెడీ వాడిన ఉప్పుని ఆ విధంగా చేసేసి ఒక్క కాయిన్ అయినా ఉంచుకోవాలి. మనం అక్కడ వేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు పూర్తిగా ఖాళీ చేయకుండా ఒక కాయిన్ అయినా ఉంచి మిగతా డబ్బులన్నీ తీసి మీరు వాడుకోవచ్చు. మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు జీతం వచ్చినప్పుడు కొంతమంది మార్చుకుంటూ ఉంటారు, ఆ జీతం డబ్బుల్లో తెచ్చుకొని కొత్తగా పెట్టుకుంటూ ఉంటారు. అలా అయినా మీరు ఎన్ని డబ్బులు పెట్టాలనుకుంటే దాంట్లో అంత డబ్బులు పెట్టచ్చు. మళ్ళీ మార్చాలనుకున్నప్పుడు ఒక 1 రూపీ కాయిన్ దాంట్లో ఉంచి మళ్ళీ కొత్తగా డబ్బులు పెట్టుకోవచ్చు. అంటే ఈ అక్షయ పాత్రగా భావించి సిద్ధం చేసుకున్నాం కనుక పూర్తిగా ఖాళీ చేయకూడదు అనమాట. అందుకనే ఒక 1 రూపీ కాయిన్ అయినా ఉంచి అడుగున ఎట్లాగో ఉప్పు అనేది మొత్తం కొండలోంచి వంపుతాం కదండి, అప్పుడు కొంచెం అడుగున ఉప్పు ఉన్నా పర్లేదు, క్లాత్తో బయట వైపు అంతా తుడిచేసేసుకొని లోపల మళ్ళీ కొత్త ఉప్పును పోసి ఈ విధంగా ఏర్పాటు చేసి పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడైనా మార్చాలనుకుంటే మంగళ శుక్రవారాలు కూడా చేసుకొని ఆ రోజే ఆ శుక్రవారమే మళ్ళీ అంతా నింపుకొని మళ్ళీ సిద్ధం చేసి పూజలో పెట్టుకోవాలి. ఆల్రెడీ వాడిన ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని మంగళ శుక్రవారాల్లో తీసైతే పారపోయకండి. ఒకవేళ అది పక్కన పెట్టుకొని విడి రోజుల్లో నీటిలో కలపడం కానీ, ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ వేయాలనుకుంటే విడి రోజుల్లో వేయండి. కానీ మళ్ళీ అదే శుక్రవారం చెంబుని సిద్ధం చేసుకున్న ఆల్రెడీ వాడిన ఉప్పునైతే కనుక మంగళ శుక్రవారాల్లో పారపోయకండి. ఇలా ఆనవాయితీతో పని లేకుండా అందరూ నమ్మి చేసుకోండి. నిజంగా అక్షయంగానే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి, అమ్మవారి కృపా కటాక్షాలు తప్పనిసరిగా ఉంటాయని నమ్మి చేసుకొని అతి సులువైన ఒక పరిష్కారం లాంటిది కూడా. మనకి అప్పుల బాధలున్నా, అలాగే ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ తొలగిపోయి అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మి అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఆనవాయితీతో ఏం పని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఏర్పాటు చేసుకొని పూజ చేసిన రోజైతే ఆ రోజంతా కూడా ఆ పాత్రని అలానే దేవుని దగ్గర ఉండనియండి. ఒక రోజు రాత్రంతా నిద్ర చేసేలాగా చూడండి. ఒకవేళ మీకు ప్లేస్ ఉంటే నిత్య పూజా మందిరంలో అలానే ఉంచేసుకోవచ్చు. ప్లేస్ లేదంటే కనుక ఒక రోజంతా నైట్ అంతా అలానే దేవుడి దగ్గర ఉంచి నెక్స్ట్ డే తీసి మీరు బీర్వాలో ఎవరు ముట్టుకొని ప్రదేశంలో పెట్టండి. ఇది ఏర్పాటు చేసుకున్న రోజు తలస్నానం చేసి అమ్మవారి నామస్మరణతో ఏర్పాటు చేసుకోండి. నాన్ వెజ్ లాంటివి ఈ రోజు తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకొని చూడండి, నమ్మి చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి. మరి అక్షయ పాత్రను పెట్టి ఈ అక్షయ తృతీయకి ఎలా పూజ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.